హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నా చూసేద్దాం. ముందుగా ఇలా ప్యాకెట్ని తీసుకున్నానండి. దీన్ని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ సాఫ్ట్గా కలిపిసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఇలాగా కలిపిసుకున్నానండి. చపాతీ పిండిలాగా గట్టిగా ఒత్తుకొని అవసరం లేదండి, సాఫ్ట్గా ఒత్తుకుంటే చాలు. చూడండి, ఇలా అంటే ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టిస్తున్నామండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గులాబ్ జామ్ కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామ్ ప్యాకెట్కి ఈ విధంగా కప్పు పంచదార తీసుకున్నానండి. ఈ పంచదారకి కొలత గట్ట ఏమీ అవసరం లేదండి. మనం తినే స్వీట్ని బట్టి మనం పంచదారని అడ్జస్ట్ చేసుకుంటూ సరిపోతుంది. ఇప్పుడు ఈ కప్పుతోని పంచదార వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నానండి. నీళ్ళు పోసుకొని కాసంతా మరిగించుకుందామండి. దీనికి పాకం గట్ట ఏమీ రానవసరం లేదండి. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత ఇలా తీసుకుంటున్నానండి. దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందామండి. కొద్దిగా చేతికి రాసుకోవడానికి ముందు చుట్టూ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు కదండి, మరొకసారి చక్కగా ఇలాగా కలిపేసుకొని మనకి ఏ విధంగా అయితే సైజులో కావాలో ఆ విధంగా సైజులో ఉండలు చుట్టేసుకుంటామండి. చూడండి ఫ్రెండ్స్, మనకి గులాబ్ జామ్లో కావాల్సింది పాకం చూసుకుని, పాకం అంటే పాకమే రానక్కర్లేదండి. మనకి ఇలా పంచదార 10 నుంచి 15 నిమిషాలు చేసుకుంటే ఇలా చేతికి ఇలా జిగురుగా అంటుకుంటే చాలండి. అలా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకులు కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని పాకాన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఉండల్ని కూడా చుట్టేసుకున్నానండి. చూసారా, ఉండలు ఎక్కడ కూడా పగులు లేకుండా ఎంత చక్కగా వచ్చాయో. ఇది పిండి కలుపుకోవడం వల్ల, ఇలా మెత్తగా కలుపుకోవడం వల్ల ఇలా వస్తుందండి. లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకున్నాం కదా, అందువల్ల ఇలా స్మూత్గా వస్తాయండి. అంతే, అయిపోయిందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఉండలు కూడా వేయించేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడద్దండి, ఎందుకంటే ఉండలు ములిగేలా ఉండాలి. అప్పుడే మనకి ఉండలు వేగినప్పుడు కొంచెం పొంగినట్టుగా వస్తాయండి. అందువల్ల నూనె ఎక్కువగానే వేసుకుందాం. అలాగే మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి. ఆయిల్ కూడా చాలా హీట్ ఎక్కకూడదు. చాలా సన్నని మంట మీద తక్కువ వేడిలో ఉన్న ఆయిల్లోని మనం ఉండలు వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఉండలు వేసుకుంటున్నాను. చాలా వేయించుకున్నాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా రంగు వచ్చింది కదండి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మిగతా వంటలు కూడా వేయించేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉండలు అయిపోయాయండి. ఇప్పుడు ఈ వంటలను మనం పాకంలో వేసి ఒక అరగంట పాటు ఇలా ఉంచేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అరగంట తర్వాత గులాబ్ జాములు ఎంత చక్కగా దాన్ని నానిపోయే చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో సాఫ్ట్గా, ఎంతో జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.